తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో అష్టలక్ష్మి గుడి సమీపంలో ఉన్న యొక్క ఏదైతే కోరి మార్కెట్ ఉందో పూర్తి స్థాయిలో మైనింగ్ మాఫియాకి అడ్డు అడుపు లేక ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గోరంతా పర్మిషన్లు తీసుకుంటే కొండంత కొండ పిండి చేస్తున్న ఈ మైనింగ్ మాఫియా పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ చూడవచ్చు. అయితే మన వెనకాల ఏదైతే కనబడుతుందో పూర్తి స్థాయిలో మనం నుంచున్న ప్లేస్ల నుంచి కూడా ఇక్కడ ఉండవలసిన కొండ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎంత కనబడుతుందో అదే కొండని ఇక్కడ పూర్తి స్థాయిలో మాత్రం ఈ మైనింగ్ బకాసూర్లు అయితే మాత్రం పూర్తి స్థాయికి కొండ అయితే మాత్రం పిండి చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే పర్మిషన్లు ఉన్నాయంటూ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఎవరి వల్ల పర్మిషన్లు ఉన్నాయంటూ ఎంతవరకు కొంతవరకు మాత్రమే ఇక్కడ పర్మిషన్లు తీసుకుని తర్వాత ఎంతైనా తవ్వుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ అధికారులు అయితే మాత్రం చేతులు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా తూర్పుగోదావరి జిల్లాలో అనేక చోట్ల మైనింగ్ మాఫియా జరుగుతున్నా సరే ఇప్పటికీ కూడా అధికారులు అయితే చోద్యం చూస్తున్నారు. నిమ్మక నీరెత్తట్లు కూడా పూర్తిగా వ్యవహరిస్తున్న తీరుపై అయితే మాత్రం ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూగర్భ జలాల నుండి పూర్తిగా స్థాయి ప్రకృతిని కూడా నాశనం చేస్తున్న ఈ యొక్క మైనింగ్ మాఫియా అయితే మాత్రం కోట్ల రూపాయలను వెనకాల చేసుకుని వారు ధనార్జన లాభం చేసుకుంటారని కూడా చెప్పవచ్చు. అయితే అధికారులకు అయితే మాత్రం ఇప్పటికే కూడా స్థానికులు చాలా సార్లు కూడా మొరపెట్టుకున్నా సరే ఉదయం నుండి 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే తోలకాలు ఉంటాయి, ఎటువంటి తోలకాలు ఉండకూడదని పర్మిషన్లు ఏ రాసినా సరే వీళ్ళు యథాచిగా అర్ధరాత్రులు కూడా పూర్తి స్థాయిలో రోడ్లపై కూడా పూర్తిగా ఈ యొక్క మైనింగ్ మాఫియాతో అధిక భారీ లోడ్లతో పూర్తి స్థాయిలో ప్రజలను ఇబ్బంది పెడుతూ కూడా అనేక రకాలుగా కూడా వీళ్ళు మైనింగ్ మాఫియా నుండి దోచుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ప్రస్తుత ప్రజల నుండి కూడా అనేక విధాలుగా ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యేకి కానివ్వండి అలాగే స్థానిక అధికారులు ఎంఆర్ఓ కూడా ఇక్కడ పర్మిషన్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి మేము బాధపడుతున్నామని స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎన్నిసార్లు వీళ్ళకి ఫిర్యాదు చేసినా సరే అధికారులు అయితే మాత్రం నమ్మక నీరుతట్లు వ్యవస్తున్నారు. వీళ్ళ పరిస్థితి పూర్తిగా కూడా వారైతే ఏదైతే ఎవరైతే భూబకాసురులు ఉన్నారో మైనింగ్ మాఫియా ఉన్నారో అధికారులు పూర్తిగా కూడా లంచాలతో పూర్తిగా వారిని మైమరిచి ఎప్పటికప్పుడు కూడా వారికి తైలాలు పంపిస్తుండడంతో అధికారులు అయితే మాత్రం వారి నోటికి మూతపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏదైతే గోకవరం మండలంలో ఎక్కడైతే ఈ అష్టలక్ష్మి గుడి సమీపంలోని ఇక ప్రభుత్వం సంబంధించిన భూములు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే మైనింగ్ మాఫియా దోచుకున్నారో వారిపై ఎప్పటి వరకు కూడా చర్యలు తీసుకుపోవడంతో ఆశ్చర్యపోతున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఎన్నో ఈ యొక్క మైనింగ్ మాఫియాలో కొండ కొలలు చేశారని చెప్పేసి పెట్టిన కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పుడు పూర్తిగా కూడా ఈ యొక్క మైనింగ్ మాఫియా చేస్తున్న ఆగడాలపై ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు కూడా ప్రజలైతే మాత్రం ఆగ్రహిస్తున్నారు. అయితే ఇందులో చోటా నాయకులు కూడా హస్తం ఉన్నట్టు అలాగే కూటమి నాయకుల హస్తం కూడా ఉన్నట్టు వారు కూటమి నాయకులు ఈ యొక్క మైనింగ్ మాఫియాకు అడ్డు వారికి చేతులు కలిపి పూర్తి స్థాయిలో ఈ యొక్క భూగర్భ జలాన్ని వస్తున్న ఈ యొక్క కొండను కూడా పిండిని చేసే విధంగా కూడా మనం వెనకాల చూస్తున్న విజువల్స్లో చూసినట్లయితే పూర్తి స్థాయిలో కూడా వందలాది వేలాది లారీలను ఇక్కడ నుండి రాత్రులు కూడా పూర్తిగా కూడా యథాచితగా ఉదయం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల 24 గంటలకు కూడా ఈ మైనింగ్ మాఫియా అయితే మాత్రం పూర్తిగా ఇక్కడ తవ్వుకుపోతున్నారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ ఎవరైతే ఏదైతే కోరి దగ్గర ఉన్నారో వారి గుమస్తాలు కానివ్వండి ఎవరి దగ్గర కూడా ఎటువంటి కాగితాలు లేవు, కాగితాలు లేకపోయినా సరే పర్మిషన్లు ఉన్నాయి మాకు కావాలంటే మేము చూపిస్తాము బయట ఉన్నామని చెప్పి దాడుతున్నారు తప్ప వారి దగ్గర కనీసం ఒక జిరాక్స్ కాపీ కూడా మైనింగ్ నుంచి తీసుకొచ్చిన జిరాక్స్ కాపీ కూడా లేకపోవడం ఈ యొక్క చుట్టూ కూడా అడవి ప్రాంతంగా ఉన్న ఈ యొక్క అడవి తల్లిని కూడా పూర్తి స్థాయిలో ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న ఏరియాల్లో కూడా పూర్తిగా మైనింగ్ బకాసురులు అయితే మాత్రం దోచుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మైనింగ్ ఏడీకి కూడా ఇటువంటి కోరిలపై కూడా పూర్తి స్థాయిలో వారు ఫిర్యాదు చేసినా సరే మైనింగ్ అధికారి ఏమైతే ఫోన్ ఇచ్చిందో వెంటనే ఆ యొక్క మైనింగ్ సంబంధించిన ఎవరైతే భూబకాసురులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి పలానా విలేకరులు వచ్చారో లేకపోతే పలానా స్థానికులు కంప్లైంట్ చేస్తారో ముందుగా వారికి సమాచారం ఇవ్వడంతో వీరు ఒక 2-3 రోజులు కూడా కోరిన ఆపి మరలా ఈ ప్రారంభించడం జరుగుతుంది. ఎంత దారుణంగా ప్రభుత్వానికి కొల్లగొడుతున్న ప్రభుత్వ ఆస్తులు కొల్లగొడుతున్న మైనింగ్ మాఫియాపై ప్రస్తుతం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? కూటమి నేతల చేయకలుపుకొని చేస్తున్నారా? కూటమి నేతల హస్తం ఉందా లేకపోతే ప్రైవేటు భూ ఉందా? వ్యక్తులు ఎవరనేది కూడా చీకటి కోణంలో నడిపిస్తున్న ఈ దందా ఎంతవరకు కొనసాగిపోతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే కూడా చూస్తున్నాం మనం ప్రతి దిక్కున కూడా ఎంత కొండ ఉన్నదో మనం పైనుంచి చూస్తున్న అష్టలక్ష్మి సమీపంలో ఉన్న కొండ అయితే మాత్రం ఎంత ఎత్తులో ఉందో దాని కిందకి మనం నుంచున్న ప్లేస్ లో చూసుకున్నట్లయితే ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే అక్కడ చెట్లు కనబడుతున్నాయో ఆ చెట్లు స్థాయిలో మనం నుంచున్న ప్లేస్ కూడా కొండ ఉండాలి. కానీ ఈ కొండను ఈ రోజు వేలాది రోజుల నుండి సంవత్సరాల నుంచి కూడా ఈ కొండని పూర్తిగా తాతల ముత్తాతల నాటి కూర్చున్నా సరే తరగని విధంగా కూడా ఈ మైనింగ్ మాఫియా అయితే మాత్రం పూర్తిగా తవ్వేసి ఈ అర్ధరాత్రి సమయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ కూడా కొండంతరం మాత్రం చెప్పేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎటువంటి పర్మిషన్లు లేకుండా కొండ పర్మిషన్ అయితే కోత కాగిత పర్మిషన్ తీసుకోవడం కొండంత పర్మిషన్ చిన్నంత పర్మిషన్ తీసుకుని గోరంత పర్మిషన్ తీసుకుని కొండంత మాత్రం ఈ కొండని పూర్తిగా కూడా పిండిని చేసిన ఈ మైనింగ్ మాఫియాపై పూర్తిగా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ పూర్తి స్థాయిలో అరికడతాము ఈ
మైనింగ్ మాఫియాని పూర్తి స్థాయిలో కూడా ఈ చిదిమేస్తామని చెప్పేసి మాటల్లో చెప్తున్నారు తప్ప చేతల్లో చేయడంతో అధికారులు ఈ హస్తాలు కలిపి అధికారుల అండదండలతో పూర్తిగా విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆర్డీఓ జిల్లా కలెక్టర్ కూడా దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుపోవడంతో బీఆర్కేను ఆశ్రయించిన గ్రామ ప్రజలు కానివ్వండి, స్థానిక వ్యాపారస్తులు కానివ్వండి, ప్రయాణికులు కానివ్వండి, ఈ యొక్క మట్టి మాఫియా అర్ధరాత్రుల నుండి పూర్తి స్థాయిలో కూడా వెళ్ళపడంతో ఆ యొక్క మట్టి కలల్లో పడి ప్రమాదాలు జరిగే ప్రయత్నం కూడా ఉంది. ఇప్పటికే 2-3 కూడా చనిపోవడం కూడా జరిగిందని కూడా ప్రత్యేకంగా స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఎంత మైనింగ్ మాఫియా ద్వారా ప్రభుత్వ ఆస్తులు కొల్లగొడుతూ ప్రభుత్వ ఆస్తుల ద్వారా ఈ యొక్క కొండను ఏదైతే ఉందో కొల్లగట్టి మైనింగ్ మాఫియా డబ్బులు ధనార్జనగా కోట్లాది రూపాయలు ధనంగా బాహ్య ప్రపంచానికి తెలిసినా కూడా ఈ యొక్క గోకవరంలో అష్టలక్ష్మి గుడి సమీపంలో ఉన్న కొండను మాత్రం అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో పూర్తి అనుమానాలు అయితే మాత్రం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. వారికి ముడుపులు వెళ్తున్నాయా, నెలల్లా ముడుపులు వెళ్తున్నాయా, లేకపోతే స్థానికంగా ఉన్న విఆర్ఓకి వెళ్తున్నాయా, లేకపోతే మండల స్థాయిలో ఎవరైతే ఉన్నారో తహసీల్దార్కి వెళ్తుందా, లేకపోతే జిల్లా స్థాయిలో ఉన్న ఆర్డీఓకి వెళ్తుందా, అది ఎవరికి ఉన్నాయని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఏదేమన్నప్పటికీ బీఆర్కే ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న అవినీతి మైనింగ్ మాఫియాను కూడా ఇప్పటికే మన పూర్తి స్థాయిలో తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరం, రంగంపేట, అదేవిధంగా సింగంపల్లి, అదేవిధంగా పల్లపడి గ్రామాల్లో ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో మనం ఇక మైనింగ్ మాఫియాని బట్టబయలు చేయడం జరిగింది. ఇదే విధంగా తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఉన్న అష్టలక్ష్మి గుడి సమీపంలో ఉన్న ఈ యొక్క మైనింగ్ మాఫియాను పూర్తి స్థాయిలో ప్రజల ముందు పెట్టి బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క మైనింగ్ మాఫియాను పూర్తిగా అడ్డుకట్ట వేయకపోతే ప్రజలు ఉద్యమంగా చేరి రోడ్లపై కూడా లారీలన్నీ ఆపి ఒక ఉద్యమం ఏర్పాటు చేయబోతుందని కూడా ప్రజలు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.